తగ్గట్టు రా మెటీరియల్స్ వాడి ఈ విగ్రహాలను తయారు చేశాం. ఎటువంటి భారీ వర్షం వచ్చినా కానీ వినాయకుడికి ఎటువంటి ఇబ్బంది కాదు. వాటితో పాటు ఇప్పుడు కలకత్తా నుంచి కొంతమంది ఇచ్చారు. అదేవిధంగా మంచిర్యాల చాలా స్పీడ్ ఇవాళ కూడా రేపట్లో ఒక అవుట్లైన్ వచ్చేస్తాను. బాలరాంలో కూడా నేను చెప్తాను, చాలా రోజు 800 కిలోలు లడ్డూలు మేము ప్రధాన పంపిణీ చేస్తున్నాం. అందరికీ ఫుడ్ కార్యక్రమం చెప్తాను. మరి దీని తర్వాత కూడా ఏంటంటే నవరాత్రులు ఉంటాయి. నవరాత్రులు కూడా ఘనంగా చెప్తాం. 9 రోజులు అమ్మవారికి ఒక్కొక్క రూపంలో 9 రోజులు పూజ చేయడం జరుగుతూ ఉంది. మనం ఈకో ఫ్రెండ్లీ వినాయకుడు చేశాము. ఎటువంటి ఇబ్బంది లేదు. దీని ప్రొఫెషన్తో ఊరేగింపుతో బస్తీ ప్రజలందరూ బస్తీ యువకులు అందరూ ఆట పాటతో ఊరేగింపు బాజా భజనతో ఈ నుంచి టువర్స్ లక్డీపూలు ఏజీ ఆఫీసు సెక్రటరియట్ ముందు నుంచి వినాయక సాగరానికి తరలి వెళ్తారన్నమాట. అందరూ మన బస్తీ ప్రజల యువకులు అందరూ ఆట పాడుతూ తీసుకొని వినాయక దాకా ఊరేగింపుతో తీసుకెళ్తారు. ఖచ్చితంగా ఇప్పుడు మనకి ఇంటి ముందు కొన్ని సందర్భాలు ఆక్షన్ ఉంటే ఇటువంటి ఆక్షన్లు అయినా ఏంటంటే ఇంత పెద్ద విజయం ఖచ్చితంగా దగ్గర ఉన్న 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఆ ఊరేగింపు చాలా మంది తినలేదు. ఈ రోజుకి 34 డేస్ ఉందన్నమాట, టైం ఉన్నది. పండుగ రోజు తీసేస్తే 33 రోజులు సమయం ఉందన్నమాట. మనకు అలా షెడ్ వర్క్ కంప్లీట్ అయిపోయి వెల్డింగ్ వర్క్ ఇంకో 2 డేస్ కంప్లీట్ అయిపోతుంది. సైడ్లో వచ్చేసేమో సైడ్ 2 విగ్రహాలు భగవంతుడి కింద పాదాల మీద ఉన్న 2 ఇది అది కూడా ఫాలో కానీ హైదరాబాద్ గణపతి అప్డేట్స్. నమస్తే, హౌ ఆర్ యు తమ్ముడు? జై శ్రీ గణేష్, బాగున్నావా? జై శ్రీ గణేష్, నమస్తే. సో అందరూ అయితే వెయిటింగ్ చెప్పాలి. సో మన త్రినేత్ర క్రియేషన్స్ ఎలా జరుగుతుంది బ్రహ్మాండంగా. మన వినాయకుడు కొద్దిసేపట్లో మన ఎమ్మెల్యే గారికి వస్తున్నారు. ఇక్కడ ఓపెనింగ్ చేయడం జరుగుతుంది వినాయకుడిని. మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులుగా పోలీసు బందోబస్తు ఉంది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. 50 నుంచి 55 వరకు సీసీ కెమెరా ఏర్పాటు. గత సంవత్సరం చూసుకుంటే 35 లక్షల మంది
భక్తులు నాకు ముందుగా చెప్పాలంటే మాకు అన్ని విధాలుగా మీడియా వారు TV9 కానీ ఈటీవీ కానీ ఆల్ ఛానల్స్ అన్ని విధాలుగా పొద్దుననక రాత్రి 2 రోజుల ముందు ఇక్కడ అన్ని కనిపిస్తూ చూపించారు. వారికి మేము ప్రత్యేకంగా సంపూర్ణంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎలాంటి ఇబ్బంది లేకుండా వాలంటీర్ అనేది ఒక 200 మందిని ఏర్పాటు చేస్తున్నాము. ఇక్కడ వర్కర్లు భక్తులు ఇక్కడ వర్కర్లు కళాకారులు 200 మంది చేస్తున్నారు. పొద్దుననక రాత్రినక ఇక్కడనే పని చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ వారికి భోజనాలు కానీ అన్ని విధాలుగా ఏర్పాటు చేశాము. మరి అన్ని విధాలుగా ఇక్కడ ఉన్న భక్తులు కానీ సహకరిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. వినాయకుడు 1954 నుంచి మొదలు పెట్టాము. 1 అడుగు నుంచి 70 అడుగుల వినాయకుడు సప్తతృప్తి మరి మహాశక్తి వినాయకుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం గత సంవత్సరం చూసుకుంటే మరి అన్ని విధాలుగా మేము అనుభవంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుపుతున్నాము. ఈసారికి అలాగనే జరుగుతుంది. నలుగురు నుంచి 4 బాలికలు ఏర్పాటు చేసి అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటూ మరి అందరి సహకారంతో మా గవర్నమెంట్ మా కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని విధాలుగా సహకారం ఈ సంవత్సరం మాకు అందిస్తారని కాంగ్రెస్ గవర్నమెంట్ గత సంవత్సరం చూసుకుంటే అందించారు. ఈ సంవత్సరం ఇంకా బ్రహ్మాండంగా అందిస్తారని మేము గవర్నమెంట్కి ప్రత్యేకంగా వినాయకుడితో కూడా గేమ్ ఎవరైనా ఉంటే ఉండొచ్చు. ఒక్క నిమిషం మళ్ళా చెయ్యి తమ్ముడు స్టార్ట్. జై 5:30 గంటలకు హైదరాబాద్ ఎమ్మెల్యే హైదరాబాద్ వినాయకుడు ఫౌండర్ ఈ ప్రెసిడెంట్ గారు 5:30కు ఉంటారని వారు మీకు చెప్పమని మీడియా సోదరులందరూ కూడా ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు. ఏమనుకోవద్దు దయచేసి మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా సమయం తీసుకున్నారు. మధ్యాహ్నం 1 గంటకు వచ్చారు. మీ అందరూ కూడా క్షమించాల్సిందిగా కోరుతూ పూజ కమిటీ తరఫున కూడా మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. 5:30 గంటలకు ఎమ్మెల్యే గారు వస్తారు. వచ్చినాక ఈ కార్యక్రమం మొదలైతుందని రిక్వెస్ట్ చేస్తున్నాం. మంత్రులు కూడా అన్నం లేదు. హైదరాబాద్లో ఉన్నాం. రాజ్కుమార్ 50 ఫోన్ చేసి నేను 50 ఫోన్ చేస్తే లోపలికి వచ్చి రాజు పంపించాడు. 5:30 వరకు నేను వస్తాను. మీడియా వాళ్ళకి ఇంకొక 1 అవర్ చూద్దామన్నా. తర్వాత మేము ఆ పెద్ద మనుషులు మేము కూర్చొని మీకు ఏదైనా ఉంటే రేపటికి కోర్టు మీద ఉంటే చెప్తామన్నా. వారు ఏమనుకోకండి. 100% వస్తాడంట. 100% వస్తా అన్నాడు. ఒక హాఫ్ అవర్ గంట అన్న 100% 5 గంటలు లేట్ అయిందన్న. అంటే ఏమాత్రం డిఫరెన్స్